ఓం నమః శివాయ. మనోభీష్టాలు నెరవేర్చే మంగళాకారుడైన శ్రీ పుణ్యలింగేశ్వరుని దర్శించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు 2 తెలుగు రాష్ట్రాల నుండి ఎందరో భక్తులు తరలివస్తుంటారు. దేశవ్యాప్తంగా దేవాలయాల్లో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. అలాగే అనాథులను ఆదరించి పునర్జన్మనిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం భక్తులకు పుణ్యం ప్రసాదించే దివ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించేందుకు బాచుపల్లి సమీపంలోని మల్లంపేట నుండి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఎన్ వెంకట కృష్ణంరాజు జయశ్రీ దంపతులు శివయ్యకు అభిషేకం చేసి దీవెనలు పొందారు. హోమంలో నెయ్యి నవధాన్యాలు సమర్పించారు. ఓం త్రయంబకమిజామహే సుగంధిం పుష్పవర్ధనోర్వారుణాత్యోర్ముక్షేమానుదా స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంధే ప్రచోదయాత్ స్వాహా. ఓం అగ్నే స్వాహా. భూ స్వాహా. ఓం భువ స్వాహా. ఓం శువ స్వాహా. ఓం మహా స్వాహా. ఓం భోర్భువ స్వాహా మహార్జన స్వాహా. శివాలయ పనులలో ఇటుకలు అందించి శివాశీస్సులు పొందారు. సేవామూర్తి వెంకట కృష్ణంరాజు గారి జన్మదిన వేళ శివపుత్రుల 5 సంవత్సరాల నిత్యాన్నదానానికి విరాళమందించిన సందర్భంగా అనాథులకు అన్నదానం చేశారు. మహేశ్వరుని ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించాలని రక్షణాలయం కోరుకుంటుంది. నా పేరు వెంకటకృష్ణరాజు, మా శ్రీమతి జయశ్రీ, మా అబ్బాయి మా అల్లుడు కూతురుని మేము బాచుపల్లి హైదరాబాద్ నుంచి వచ్చాము. నేను లోగడ 4-5 సార్లు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అనాథ శరణాలయంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులు అన్నీ చూసిన తర్వాత ఇంకా నా శక్తి కొలిది ఇక్కడ డొనేషన్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అనాథలతో కలిసి వాళ్ళకి వడ్డించడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతుంటే నేను చూసి నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి చేయడం జరిగింది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. కోట్లు తగలేసినా కానీ ఇటువంటి సేవ చేసేవాళ్ళు దొరకరు. ఇటువంటి సేవ చేయడానికి మాకు అవకాశం కల్పించినటువంటి ఆ గట్టి శంకర్ గారికి, వారి శ్రీమతి శ్రావణి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.